పాలకుల అసమర్థత వల్లనే ప్రాణహిత చేవెళ్ల సృజల స్రవంతి ప్రాజెక్టు నీళ్లు రైతాంగానికి ఇవ్వలేదని చెప్తున్నారు. ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం పెట్టారు. అనంతరం ప్రాణహిత చేవెళ్ల సృజల స్రవంతికి సంబంధించిన నీటిని ప్రతి ఎకరానికి ఇచ్చే విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా నాయకులు ముఖ్యంగా రేపటి వచ్చే ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్లాలి. ఈ ప్రాంతంలో ప్రాణహిత చేవెళ్ల నీళ్లు రావాల్సి చెప్తున్నారు. మనతో పాటు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టి రాష్ట్ర అధ్యక్షుడు సీనాన్ ఉన్నాడు, మాట్లాడిద్దాం. అన్న చెప్పండి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మూడు వైపులా పెన్గంగా, గోదావరి, ప్రాణహిత మూడు నదుల మధ్య ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉంది. ఇక్కడి నుంచే తెలంగాణకు ప్రాణహితలో గోదావరిలో నీళ్ళు లేవు. పైన మహారాష్ట్ర అనేక ప్రాజెక్టులు కట్టింది కనుక గోదావరి నుంచి వచ్చే పరిస్థితి లేదు. ప్రాణహిత నుంచి రెగ్యులర్గా వాటర్ ఉండేటువంటి అవకాశం ఉంది కనుక ప్రాణహిత నుంచి తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు కట్టి ఎల్లంపల్లికి నీళ్లు షిఫ్ట్ చేసి ఇక్కడి నుంచి తెలంగాణకి ఇవ్వాలనేటువంటి ఆలోచన సరైందే. 2008లో రాజశేఖర రెడ్డి గారు ఆనాడు శంకుస్థాపన చేసిండు 38,500 కోట్ల అంచనాతోటి. అయితే ఆ ప్రభుత్వ కాలంలో ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి 70 కిలోమీటర్ల కాలువని 11,000 కోట్లతోటి ఖర్చు పెట్టి ఆనాడు ఆ మేరకు అయింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి తుమ్మిడిహేటి దగ్గర నీటి లభ్యత తక్కువ ఉంటుంది కనుక రీడిజైన్ చేసి మేడిగడ్డకు ఇంకొక 116 కిలోమీటర్లు కింది తీసుకుపోయి మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటి శంకుస్థాపన చేశారు. 2016 మే 2న చేశారు. ఆనాడు మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఐక్యంగా మీరు ఇక్కడ కాళేశ్వరం దగ్గర ప్రాజెక్టు కడతా ఉన్నారు, నీళ్లు తరలించకపోతున్నారు, ఈ జిల్లాకు మరి ప్రాజెక్టు లేకుండా నీటి లభ్యత ఎట్లా ఏంటని అన్నప్పుడు మేము తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు కట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నీళ్ళు ఇస్తాం, ప్రధానంగా మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాకు నీరు ఇస్తామని ఆనాడు ప్రకటించారు. అది 6 సంవత్సరాల కాలం 2016 నుంచి 23 వరకు అధికారంలో ఉంది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం 2016 నుంచి 2019 జూన్ నాటికే ఆ ప్రాజెక్టును పూర్తి చేసింది. దాదాపు 1,00,000 కోట్లు 80,000 కోట్లు ఖర్చు చేసి పూర్తి చేసింది. కానీ ఈ 6 సంవత్సరాల కాలంలో తుమ్మిడేటి దగ్గర తట్టేడు మట్టి ఎత్తలేదు, ఒక పైసా ఖర్చు పెట్టలేదు, సాగునీరు లేదు, తాగునీరు లేదు. అంటే 6 సంవత్సరాల కాలం టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కూడా ఈ జిల్లా రైతాంగానికి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి ఒక తాగునీరు లేదు, సాగునీరు లేదు. పైగా సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టులు కట్టడం వల్ల దాని బ్యాక్ వాటర్ అంతా కూడా వరదలకు బ్యాక్ వాటర్ వచ్చేసి మొత్తం కూడా రైతుల్ని నట్టేట ముంచిన పరిస్థితి ఉంది. మంచిర్యాల లాంటి పట్టణాల్లో మొత్తం కూడా బస్తీలు మునిగినటువంటి పరిస్థితి తప్ప ఈ జిల్లాకు ఏం ఉపయోగం లేదు. అంటే 2008 నుంచి 18 సంవత్సరాల కాలంలో 26 వరకు ఈ 18 సంవత్సరాల కాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఎక్కడైతే ప్రాణహిత ప్రారంభమై ఎక్కడైతే ఆయకట్టు ముందు భాగాలు ఉందో, ముఖద్వారం ఉందో ప్రాణహిత, ఇక్కడ మాత్రం ప్రాజెక్ట్ లేదు, ఈ జిల్లాకు నీళ్ళు లేవు, ఈ రైతాంగానికి నీళ్ళు లేవు. అతివృష్టి అనావృష్టితోటి రైతాంగం తీవ్రంగా నష్టపోయింది, ఆర్థికంగా నష్టపోయింది. అదేవిధంగా ఎక్కువ వర్షాల వల్ల కూడా నష్టపోయినటువంటి ఒక పరిస్థితి ఉంది. అందుకే మేము కోరేటువంటిది, ఇప్పుడు మీరు ఆనాడు మేడిగడ్డ కుంగిపోయినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఎన్నికల ముందు చెప్పింది, ఇది పనికిరాదు, ఇది ప్రత్యామ్నాయం కాదు, గతంలో ఏదైతే తుమ్మిడేటి ఉందో అదే ప్రత్యామ్నాయం, అక్కడి నుంచి మేము అక్కడికి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీళ్ళు అందిస్తాం, ప్రాజెక్టు కడతామని ఆడు చెప్పింది. కుంగిపోయిన మాట వాస్తవం. దాన్ని ఈనాటికి ఏం చేయలేదు. అది రేపు పనికి వస్తో లేదో తెలియదు. అయినా ఇక్కడ హామీ ఇచ్చింది, ఎక్కడి నుంచి తుమ్మిడేటి దగ్గర నుంచి మేము ఇస్తాం ఎల్లంపల్లి ప్రాజెక్టుకి అనేటువంటిది. 30 నెలలు అవుతుంది, 2.5 సంవత్సరాల కాలం అయింది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో అప్పుడే మేడిగడ్డ కుంగిపోయింది కదా, అప్పటి నుంచి మీరు ఏం చేశారు? ఈ 30 నెలల్లో మీరు ఇక్కడ ప్రాజెక్టు కట్టడానికి మీ ఇబ్బంది ఏమొచ్చింది? మీరెందుకు ఇప్పటిదాకా కమిటీలు వేయలేదు? ఇప్పటిదాకా ఇది 148 మీటర్ల మీద అగ్రిమెంట్ జరిగింది టీఆర్ఎస్ కాలంలో. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు 152 మీటర్ల మీద మేము అనుమతులు తెస్తామని ఆనాడు ఎందుకు ఆలోచించలేదు? 30 నెలల కాలంలో ఏం చేశారు మీరు? ఇవాళ 30 నెలలు అయిన తర్వాత హడావుడిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆడిపోతాడు, తుమ్మిడిహెట్టి దగ్గర పోయి ఏం చేస్తారు? మీరు ప్రాజెక్టు కడతారా? మీరు చూడటానికి పాలకులు మారినప్పుడల్లా, ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా పర్యటనలు తప్ప మీరు చేసేదే ఉంది? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మీరు ఒక్క చుక్క నీరు ఇవ్వకుండా, ముందు ఆయకట్టు వాళ్ళకు ఒక్క చుక్క నీరు ఇవ్వకుండా ఇతర జిల్లాలో పంపించినటువంటి మీరు సమన్యాయం పాటించలేదు. ఇక్కడ 1 ఎకరానికి కూడా ఇవ్వలేదు మీరు. ఇవాళ మీరు 30 నెలల తర్వాత ఇప్పుడు మేలుకొని
మళ్ళీ రేపు ఎంపీటీసీయో జడ్పీటీసీ ఎన్నికలకు వస్తున్నాయి, మేము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మేము ఏదో ప్రాజెక్టు చేయబోతున్నామని చూపించడానికి ఇది. కనుక ఇది మీ నిర్లక్ష్యం. అంతేకాదు ఈ 18 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి పాలకవర్గ పార్టీల యొక్క ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళ అసమర్థత, వాళ్ళ చేతగాంతనం, వాళ్ళు మాట్లాడకపోవటం, వాళ్ళు ఈ జిల్లా ప్రజల మీద, రైతాంగం మీద ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు చక్కబెట్టుకోవడం తప్ప జిల్లా రైతాంగానికి మొత్తం కూడా వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి లేదు. కనుకనే 18 సంవత్సరాల కాలంలో ఇక్కడ 9 మీద ప్రాజెక్టు నిర్మాణం కాలేదు. తక్కువ ఖర్చుతోటేటువంటి ప్రాజెక్టుకు ఒక్క పైసా ఇవ్వలేదు. అందుకే మీరు రేవంత్ రెడ్డి గారిని కోరేటువంటిది, నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే 148 మీద కడతారా, 152 మీద కడతారా, మహారాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పుడో చేయాల్సి ఉంటే మీరు ఒప్పందం. ఎట్లా చూడొచ్చు అన్న, ఇప్పటి వరకు అసలు ఎక్కడ అగ్రిమెంట్ జరగలేదు. ఇదంతా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనే ఒక ప్రచారం జరుగుతుంది. అసలు ఇది సాధ్యమే పనేనా? ఇక్కడ ప్రాణహిత, చేవెళ్ళ సృజల స్రవంతి నిజంగానే కట్టే అవకాశం ఉందా? గతంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం 152 మీటర్ల మీద అంచనా వేసి చర్చలు చేసింది. అది వెనక అవన్నీ కూడా టైగర్ జోన్లు, ఫారెస్ట్ జోన్లు ఇవన్నీ ఉన్నాయనేటువంటి దాంతో ముంపు ఎక్కువ ఉంటుంది, 30 గ్రామాలు కూడా లేవాల్సి ఉంటుంది అనేటువంటిది మహారాష్ట్ర ప్రభుత్వం ఆబ్జెక్షన్ చెప్పింది. దాని మీద ఆధారపడి 148 మీటర్ల మీద 2016లో మార్చిలో అగ్రిమెంట్ చేసుకున్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్. ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చి మంచిదే, మీరు 152 మీటర్ల మీద మీరు చర్చ జరపండి, మీరు ముంపు గ్రామాలకి నష్టపరిహారం ఇస్తున్నా ఏం చేస్తారో మీరు ఇమీడియట్గా అగ్రిమెంట్ చేయండి. ఇప్పటిదాకా మీరు ఆలస్యం చేశారు, 30 నెలలు ఆలస్యం చేశారు. ఇప్పుడైనా మీరు అంటున్నారు కదా ఆ 152, 150, 148 నీటి లభ్యతను బట్టి మహారాష్ట్రతో తక్షణం ఒప్పందం చేసుకోండి. మీరు ఇప్పటికే 30 నెలలు ఆలస్యం చేశారు. ఇది కావాలని మీరు ఏంటంటే మళ్ళీ ఎన్నికల ముందు వచ్చేవరకు మేము ఫౌండేషన్ స్టోన్ వేసినాం కనుక మేము చేసినాం చూపెట్టాను తప్ప, నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలైన తెల్లారే మీరు నిజంగా ఈ జిల్లాకు జరిగినటువంటి అన్యాయాన్ని, అప్పటికే మేడిగడ్డ కూడా కుంగిపోయింది కనుక అది కూడా ఇది అవసరం, ఇది మేడిగడ్డ పోయింది కనుక దానికి గ్యారంటీ లేదు కనుక మేము 9 దగ్గర నుంచి ఎలంపల్లి తీసుకొస్తామని మీరు ఆనాడే మీరు మహారాష్ట్రతో చర్చ జరిపి ఉండాల్సింది, అగ్రిమెంట్ చేయాల్సి ఉంది. ఇప్పటికే మీరు ప్రారంభం చేసి ఉండాల్సింది, వాటన్నిటి కూడా మీరు నిర్మాణ పనులు ప్రారంభించాల్సింది. కానీ ఇవన్నీ ఏం చేయకుండా ఇవాళ వచ్చాడు ఆవిడిగా 2.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇవాళ మీరు చేస్తూ ఉన్నారు. అది మీరు ఎప్పుడు మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేస్తారు, ఎప్పుడు డిపిఆర్ ఫైనల్ చేస్తారు, ఎక్కడి నుంచి ఏంటనేటువంటి కమిటీ వేస్తారు, ఇవన్నీ కూడా కాలయాపన చేసేటువంటి పనులు ఇవి. మీ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ అంశంలో ఏ రకమైన ఉద్యమం ఉండదు? మేము ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటిది నీటి వాటాలో అన్యాయం జరిగింది. గతంలో శ్రీరామ్ సాగర్ నుంచి వచ్చేటువంటి నీటి వాటలో కిందికి మొత్తం పోయింది తప్ప ఈ జిల్లాకు నీటి వాటా లేదు. అదేవిధంగా ఎల్లంపల్లి జరిగితే ఎల్లంపల్లిలో కూడా నీటి వాటా లేదు. చివరకు ప్రాణహిత నుంచి అయినా ఈ జిల్లాకు నీటి వాటా కావాలా, ఈ జిల్లాకు ప్రతి ఎకరాకు నీరు అందించే విధంగా 20 టీఎంసీల నీళ్లు కావాలని మేము ఆనాడు డిమాండ్ చేసినాం. అనేక సార్లు పాదయాత్రలు చేసినాం, బహిరంగ సభలు పెట్టినాం. ఈ ప్రాంతం మొత్తం కూడా అన్ని పార్టీలు కూడా కలుపుకొని కూడా మేము పెట్టాం. అయినా ప్రభుత్వం కానీ పాలకవర్గ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవరు ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా వాళ్ళకి పట్టింపు లేదు. అందుకే ప్రభుత్వం వాళ్ళు ఏమి కూడా పట్టించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి. కనుక ఇప్పుడైనా మీరు పట్టించుకోకపోతే జిల్లా రైతాంగం అర్థం చేసుకోవాలా, ఈ నీళ్లు ఇక్కడ మన ప్రాణహిత నుంచి నీళ్ళు ఇతర జిల్లాలకు పోతున్నాయి, మన జిల్లాలకు రావటం లేదు. అతివృష్టితోటి అనావృష్టితోటి వాళ్ళ రైతాంగం ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. కనుక మేము రైతాంగం పక్షాన, జిల్లా ప్రజల పక్షాన మీరు ఇదే ఆలస్యాన్ని కొనసాగిస్తే న్యూ డెమోక్రసీతో పాటు రైతు కూలి సంఘాలను కూడా కలుపుకొని అన్ని పార్టీలతో ఐక్యంగా మరొకసారి ఉద్యమం చేపడతాం ఈ పాలక వర్గాల మీద, ఈ ప్రభుత్వం మీద అని. మీరు ఇచ్చినటువంటి హామీని వెంటనే అమలు చేయండి, ఒప్పందం చేసుకోండి, 9 ప్రాజెక్టును ప్రారంభించండి, ఎల్లంపల్లికి నీళ్ళు ఇవ్వండి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నీళ్ళు ఇవ్వండి. నీళ్ళు ఇవ్వడమే కాదు, ఎల్లంపల్లికి ఇవ్వడమే కాదు, మీరు ఎక్కడో బసవాపూర్ అక్కడ దాకా మీరు వరంగల్, నల్గొండ జిల్లాలో తీసుకుపోతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలు ఉట్నూరు కానీ ఆదిలాబాద్ ప్రాంతాల్లో కేవలం పెనుగంగ కేవలం 50,000 ఎకరాలకు వచ్చే నీరు తప్ప ఎక్కువ లేవు. కనుక మీరు ఇక్కడ లిఫ్టులు వేసి కొమరమి ప్రాజెక్టుకు, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాలకు మీరు లిఫ్టులు వేసి రిజర్వాయర్లు కట్టి ఈ జిల్లాకు కూడా నీళ్ళు ఇవ్వాలనేది మేము కోరుకునేటువంటిది. ఇది పరిస్థితి, ఈ జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని చెప్తున్నారు. చెప్పండి, ఒక మాటలో ఏం చెప్తారు? ప్రాణహిత చేవెళ్ళ మీద మీ స్టాండ్ ఏమి ఉండబోతుంది? ప్రాణహిత చేవెళ్ళ మీద మా స్టాండ్ ఏంటంటే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తాగునీరు, సాగునీరు అందించిన తర్వాత
ప్రాణహిత తుమ్మిడేటి వద్దనే ప్రాజెక్టుని నిర్మాణం చేసేసి ఈ జిల్లాను సస్యశ్యామలం చేసిన తర్వాత మీరు నీళ్ళు ఎక్కడికన్నా తీసుకెళ్ళడానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నీరు ఇవ్వకుండా మీరు ఎక్కడికో తరలించుకోపోవాలంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న రైతాంగం కానివ్వండి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రజలు ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. ఇప్పటికైనా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్షణమే స్పందించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రజలకు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఈ ప్రజానికానికి కావలసిన సౌకర్యాలేంటి, ఈ ప్రజానికానికి సాగునీరు తాగునీరు ఇచ్చిన తర్వాతనే మీరు ఎక్కడికైనా నీళ్లు తరలించాలని ఈ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు మాట్లాడాల్సిన అవసరం ఉంది. మాట్లాడాలని మేము కోరుతున్నాం. తక్షణమే మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేసి తక్షణమే తుమ్మిడేటి వద్దనే ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలి. అప్పుడు మాత్రమే ఈ జిల్లాకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నీరు అందిస్తారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మీ మేనిఫెస్టోలో అయితే రాసుకున్నారో దాన్ని ఇప్పటికైనా అమలు చేయండి. 30 నెలల కాలం గడుస్తూ ఉన్నా మీరు ఇప్పటికీ మాట్లాడకుండా ఏదో ఎన్నికల సందర్భంగా ఏదో ప్రజలను మాయా మాటలతో మమేకం చేయాలనే ఉద్దేశంతోనే మీరు ఈరోజు పర్యటన చేస్తున్నారు. ఈ పర్యటనలు బంద్ చేయండి. ఎలా అయితే నిర్మాణం చేపడతారో ఆ నిర్మాణం చేసే దిశగా మీరు ఆలోచించండి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నీరు అందించిన తర్వాతనే మీరు నీళ్లు బయటికి తీసుకెళ్ళాలి. అలా తీసుకుని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ప్రజా సంఘాలను కలుపుకొని అన్ని రాజకీయ నాయకులను పట్టుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేసి తుమ్మిడేటి వద్ద నిర్మాణాన్ని చేపట్టే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి. ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తామని చెబుతున్నారు. చివరిగా రేపటి అంశంలో 7 తారీఖు అంశం ఎట్లా చూడొచ్చు అక్క? ముఖ్యమంత్రి ప్రాణహిత చేవెళ్ళ సృజల స్రవంతి ప్రాజెక్టును పర్యవేక్షించడానికి వస్తున్నాడు. ఎట్లా ఆగిపోయింది అంటే ఎట్లా ఏం చెప్తారు? ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పాలకులకు ఓట్ బ్యాంకుగా మారింది. ఎందుకనంటే 2008లోనే గ్రావిటీ వాటర్ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టులో పైసా ఖర్చు లేకుండా నీళ్లు తీసుకురావడానికి శంకుస్థాపన జరిగింది వైఎస్ఆర్ పాలనలో. దాని తర్వాత కమిషన్ల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టును కూడా ఎలాంటి ప్రజల అభిప్రాయాన్ని సేకరణ చేయకుండా ఈ జిల్లాకు ఏమాత్రం ప్రయోజనం జరుగుద్ది అనేటువంటిది ఆలోచించకుండా వేరే జిల్లాలను వాళ్ళ ఎవరైతే కేటీఆర్ హరీష్ రావు పాలించేటువంటి జిల్లాలకు నీళ్లు తరలించడం కోసము, ముఖ్యంగా కమిషన్ల కోసము ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టును మేడిగడ్డ అన్నారము అక్కడికి తరలించి ఈ జిల్లాకు తీవ్రమైనటువంటి అన్యాయం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఆ తర్వాత మేడిగడ్డ కుంగిపోయిన తర్వాత ఇది మరోసారి కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంకుగా మారింది. 4 జిల్లాల్లో ఉన్నటువంటి మొత్తం ఎమ్మెల్యే స్థానాలు తీవ్రమైనటువంటి వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీ మీద రావడం జరిగింది. అదే తరుణంలో ఇక్కడ తుమ్మిడేటి వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేస్తామని ఇప్పుడు గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు హామీ ఇవ్వడం జరిగింది. అదే తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి మెజార్టీగా ఆసిఫాబాద్ మంచిర్యాల ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. ఇవాళ 2.5 సంవత్సరాలు కాలయాపన చేసి మొద్దు నిద్రపోయి ఈ జిల్లా మీద సమితి తల్లి ప్రేమను ప్రదర్శిస్తూ ఇవాళ 2.5 సంవత్సరాల కాలం తర్వాత మళ్ళీ తిరిగి పర్యవేక్షణ కోసం వస్తున్నారంటే మనకేం కనిపిస్తూ ఉంది? నిజంగానే సంప్రదింపులు జరపలేదు మహారాష్ట్ర ప్రభుత్వంతో. గతంలో ఉన్నటువంటిది ఎత్తు 142 మీటర్ల ఎత్తు ఉంటేనే 30 గ్రామాలు మునిగిపోతాయి అని చెప్పేసినటువంటి మహారాష్ట్ర ప్రభుత్వం అప్పుడు అంగీకరించలేదు. ఇప్పటి వరకు ఏ సంప్రదింపులు లేకుండా ఇప్పుడు కొత్తగా పర్యవేక్షణ కోసం రావడం అంటే ఆదిలాబాద్ జిల్లా ప్రజల్ని మరోసారి మోసం చేయడం, దగా చేయడం తప్పితే ఏమాత్రం ఈ జిల్లా మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఏ పాలకులకు కూడా ప్రేమ లేదు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అసమర్థత కూడా ముఖ్యమైనటువంటి కారణం. మేము ఈ జిల్లా మినహాయిస్తే ఏ జిల్లాలో చూసుకున్నా వాళ్ళ నియోజకవర్గాల ప్రయోజనాల కోసము ప్రతి ఎమ్మెల్యే లేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. కానీ ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొద్దు అసమర్థులు ఏలుతున్నటువంటి ఒక పరిస్థితి, దుస్థితి జిల్లాకు దాపురించింది. కాబట్టి గతంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పాదయాత్ర చేసింది, బస్సు యాత్ర చేసింది. ఈ మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉన్నటువంటి రైతాంగాన్ని చైతన్యం చేసి మేము కొంత మేరకు ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి ప్రదర్శనలు, బహిరంగ సభలు పెట్టడం జరిగింది. ఇప్పుడు అంతకంటే తీవ్రమైన స్థాయిలో ఈ యొక్క ప్రభుత్వం మీద మెరుపు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఇది పరిస్థితి. రానున్న రోజుల్లో ప్రజలను ఎడ్యుకేట్ చేసి రానున్న రోజుల్లో రైతులకు సంబంధించిన అంశంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెబుతున్నారు. రానున్న రోజుల్లో రేపు వచ్చే ముఖ్యమంత్రి ఏదైతే సభ ఉందో, పర్యవేక్షణ కార్యక్రమం ఉందో, ఇదంతా కూడా ఒక బూటకం. ప్రజా ఓట్లను రానున్న రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఓట్లను రాబట్టడానికే ఓటు బ్యాంక్ మార్చుకునే ప్రయత్నం కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ మళ్ళీ ప్రాణహిత చేవెళ్ళ సృజల స్రవంతి ప్రాజెక్టు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్టు అంశంలో ఏ విధంగా ముందుకు పోవాలో వేచి చూడాలి. కెమెరా సుమంతో రవినాయక్, RTV, ఆదిలాబాద్.